చంద్రబాబుతో పాటు టీడీపీ నేతల్ని తప్పుడు కేసుల్లో ఇరికించడానికి కొల్లు రఘురామరెడ్డి అనే ఐపీఎస్ చేసిన క్రూరమైన పనులు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో అధికార వర్గాల్లో ఆయన తీరుపై విస్మయం వ్యక్తమవుతోంది. ఆయన ఐఏఎస్ ఆఫీసర్లను సైతం తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తామని వేధించారు. ఈ వివరాలన్నీ మెల్లగా బయటకు వస్తున్నాయి. ఏదైనా నేరం జరిగితే కేసులు పెట్టి అరెస్టు చేయడం వేరు, కానీ నేరం జరగకుండానే ఏదో జరిగిందని స్టేట్మెంట్ తీసుకునేందుకు కూడా బెదిరించడం ఇప్పుడు సంచలనంగా మారుతోంది. చంద్రబాబు హయాంలో కీలకంగా పనిచేసిన ఐఏఎస్ శ్రీధర్తో పాటు మరో ఐఏఎస్ అధికారితో చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చి సంతకం చేయించుకున్నారు. అందుకోసం వారు నిరాకరిస్తే వారిపైన తప్పుడు కేసులు పెట్టించారు. తప్పుడు మెయిల్స్ రికార్డులు సృష్టించారు. తాము ఈ పని చేస్తే రేపు వచ్చే ప్రభుత్వంలో నిండా మునిగిపోతామన్న సంగతిని మర్చిపోయారు. జగన్ రెడ్డి చెప్పింది చేయడానికి, చంద్రబాబును ఇరికించడానికి వారు ఎంత ఘోరాలకు పాల్పడ్డారో ఇప్పుడు ఆధారాలతో సహా స్పష్టమవుతోంది. ఇక అధికారులను బెదిరించి తప్పుడు స్టేట్మెంట్ అని ఇప్పించడానికి కొల్లి రఘురామరెడ్డి శవాలను కూడా వదలలేదు. స్కిల్ కేసులో సిమెన్స్ మాజీ ఉన్నత ఉద్యోగి సుమన్ బోస్తో చంద్రబాబుకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇప్పించేందుకు సుమన్ బోస్ను తీసుకొచ్చి ఆయన పక్కన శవాన్ని పెట్టి హింసించారు. అప్పటికి ఆయన తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వలేదు. అయినా అతకని వివరాలు, సగం సగం వివరాలతో ఈ కొల్లి రఘురామరెడ్డిని చంద్రబాబును అరెస్ట్ చేశారు. మరోవైపు రాజధాని కేసుల పేరుతో ఆయన చేసిన అధికార దుర్వినియోగం అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తోంది. జగన్ రెడ్డి కోసం తన పవర్ను పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేసి తప్పుడు సాక్ష్యాలను కూడా సృష్టించే ప్రయత్నం చేసిన కొల్లి రఘురామరెడ్డి నిర్వాకాలపై పూర్తి స్థాయి నివేదిక రెడీ అవుతోంది. పిఎస్ఆర్ ఆంజనేయులతో కలిసి కొల్లి రఘురామరెడ్డి చేసిన వ్యవహారాలు మొత్తం బయటకు రాబోతున్నాయని చెప్తున్నారు. అనధికారికంగా నాటి సిజేఐ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు సేకరించడం దగ్గర నుంచి చంద్రబాబు కుటుంబ సభ్యుల వివరాలు కూడా అక్రమంగా సేకరించడం వరకు చాలా అంశాలు సిట్ చేసింది. అన్నీ బయటపెట్టి ఆయనను సర్వీస్ నుంచి తొలగించేలా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది. ప్రభుత్వం పెట్టబోయే కేసులు అదనంగా ఆయన్ను జీవితాంతం వెంటాడనున్నాయి. వెరీ ఫీబుల్ డిఫెన్సెస్ వాడుతున్నారు. యు నో దట్, ఐ నో దట్. ఇక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అందరికీ తెలుసు. ఇక్కడ వచ్చింది సార్, ఒక్కసారి సిన్సియర్గా వినండి సార్. అలాంటోళ్ళకి ఇంకొకరికి అయితే డిఫెండ్ ఏ కేస్ వేర్ యు కెన్ డిఫెండ్. ఇక్కడ ఉన్న పోలీసులందరికీ అర్థమవుతుంది మీ దగ్గర స్టఫ్ లేదు, యు ఆర్ నాట్ యూజింగ్ ద దగ్గర కాదు సార్, ప్రొసీజర్ ఫాలో ప్రొసీడింగ్ ఫాలో సార్. వి ఆర్ సబ్స్టాండర్డ్. నేను ఒకటే అడుగుతాను సార్, ఈయన లింక్ చేసిన డాక్యుమెంట్ ఏది ఇస్తున్నారు నాకు? yes sir, demand అది ఇవ్వండి అంటాను కదా. వి ఆర్ సబ్స్టాండర్డ్ సార్, గో అవుట్ ఆఫ్ ఇట్. పోలీసులు మాట్లాడారు, పోలీసులంతా ఏండోళ్ళందరూ అన్నారు, వాళ్ళంతా వాళ్ళ ఆత్మకు తెలుస్తుంది. ఎఫ్ఐఆర్ లో పేరు ఉంటే ఇష్యూ లేదు, తిరుగుబాటు చేయకపోవచ్చు. మిమ్మల్ని arrest notice will be given. Person is taken to the concerned police station where documentation is done, prisoner search record is prepared. తర్వాత రెగ్యులర్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వి నో pretty well రెగ్యులర్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. బట్ హియర్ వి ఆర్ గోయింగ్ టు అరెస్ట్ ఎక్స్ సీఎం. doesn't make any difference. ఏదైనా there is a difference. Why? Because ఇవ్వాలి కదా, మెటీరియల్ ఫర్నిష్ చేయాలి కదా సార్. చేసామనంటే మీకు డిఫరెన్స్ లేదు సార్. నేను తప్పు చేయలేదు, అది వేరే. కానీ నన్ను నేను కూడా లీగల్ గా ప్రొటెక్ట్ చేసుకోలేనప్పుడు ప్రజల్ని ప్రొటెక్ట్ చేస్తాను. నేను ఐఎమ్ హియర్ టు ప్రొటెక్ట్ పీపుల్. దట్ ఈస్ మై డ్యూటీ. ఫర్ ది లాస్ట్ 45 years ఐఎమ్ డూయింగ్. మీరందరూ పోలీసులు చెప్పారు, పోలీసులు అడగండి, మ్యాండేట్ ఇస్తారు మీకు కావాలంటే. ఓటింగ్ పెడితే వాళ్ళు చెప్తారు, సీక్రెట్ బ్యాలెట్ పెడితే మీరు చేసేది తప్పని. పెడదాం, దానికి కూడా నేను సిద్ధం. అన్నారు కదా, మా పోలీసులు ఉన్నారు, చూస్తున్నారన్నారు కదా, వాళ్ళని అడగండి. వాళ్ళ కాన్షియస్ ఏముంది, వాళ్ళ మనసులో ఏముందో. మీరు చేసేది అన్యాయం అని ఉంది వాళ్ళు. కానీ ఆ బట్టలు వేసుకున్నారు కాబట్టి, ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి, మీరు సీనియర్ కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. లేకపోతే ఏ పోలీస్ యాక్సెప్ట్ చేయరు. మీకుంటుందండి, మీకుండొచ్చు, కానీ మీ వ్యూ నా వ్యూ కదా కావాల్సింది. పబ్లిక్ వ్యూ. Public servant, we are supposed to carry out our duties. You have been served with an arrest warrant, so we will request you with proper procedure. Procedure కి గమ్మని మేము అడుగుతున్నాం. మేము అడుగుతున్నది ఎస్టాబ్లిష్ చేసిన ప్రైమా ఫెసియా మీకు ఏముందో చేయమంటున్నాం. మేమే మీ ప్రొసీజర్ కట్టుబడలేదు. ప్రొసీజర్ వైలేట్ చేస్తే కోర్ట్ విల్ కోర్టు వరకు కాదు కదా, కోర్టు 126 సార్లు ప్రభుత్వాన్ని అక్షింతలేసింది. ఎవరు భయపడడం లేదు కదా. ప్రభుత్వం కోర్టు 126 సార్లు అక్షింతలేసింది. మీరు చేస్తున్న తప్పని పొలిటికల్ డిస్కోర్స్ నేను కావడం లేదు. ఐఎమ్ ఏ పాలిటిషియన్, అది వేరే.
లీగల్ ఆస్పెక్ట్ వరకే నేను వస్తున్నాను. Legally we are correct, sir. చట్ట వ్యతిరేకంగా Unless someone ప్రవర్తిస్తున్నారు. నన్ను కోర్టులో వేసారా, కోర్టు పంపించారా చెప్పండి, ఇవ్వండి. ప్రైమా ఫెసిలిటీ అది కాదు, ఇప్పుడు ఇవ్వండి, మాకు ఇచ్చారా చేయమంటున్నాం. ఎంటైర్ కేస్ డైరీని రిమాండ్ రిపోర్ట్ ని ఐఓ తన వెంట అవన్నీ పెట్టుకుని ఏమైనా చేయొచ్చు మీరు, అది వేరే. నేను మాకు ఇచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయడం రమ్మంటే వస్తానన్నా నేను. లేదు సార్. మినిమం కర్టసీ కదా సార్ అది. సార్, మీరు మొత్తం ఫలానా సార్, తప్పు మీరు చేశారు. advocate కదా సార్? లీగల్ బ్యాక్గ్రౌండ్ కదా. మేము మొత్తం మీరు సిడి ఫైల్ రిమాండ్ రిపోర్ట్ లో ఐఓ తన